హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ సుజాత. ఈరోజు నా రియల్ లైఫ్లో జరిగిన ఒక చిన్న సంఘటన మీ దగ్గర షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఈ చెయ్యాలా వద్దా దీనిపైన అనేది చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. బట్ ఫైనల్లీ డెసిషన్ తీసేసుకున్నాను. అయితే ఎందుకు చేశానా అనేది నా ఇంటెన్షన్ మీకు అర్థం కావాలంటే ఈ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చేయండి. టైం ఎక్కువ ఏం తీసుకోండి కాబట్టి. సరే, అయితే ఏం జరిగిందనే విషయంలోకి వస్తే, నేను రీసెంట్గా హైదరాబాద్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 6-7 కుర్రాడు ఉంటాడు. పక్కన వాళ్ళ అమ్మాయి ఉంది. వాడు చాలా విపరీతంగా ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకు వాడు ఏడుస్తున్నాడంటే వాళ్ళ అమ్మ వాడికి నచ్చిన డ్రెస్సు కొనిపించట్లేదు. ఆ రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారా? వాళ్ళ అమ్మ ఏమంటుందంటే దానికి ఇలాంటి చీప్ డ్రెస్సు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వేసుకుంటారంట, ఊళ్ళల్లో మాల మాదిగోళ్ళు వేసుకుంటారని చెప్తుంది. ఆ విషయం నాకు మాట్లాడుతుంటే వినంగానే నాకు ఒక టెంపర్ వచ్చేసింది. బట్ సరే, నా గురించి వదిలేయండి. అయితే ఆమె చాలా రిచ్ అయి ఉండొచ్చు, బాగా డబ్బులు ఉండొచ్చు ఆమె దగ్గర, కాబట్టి బ్రాండ్ కొంటుందేమో. కానీ మన భారతదేశంలో 70% ఆఫ్ పీపుల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వ్యవసాయం మీద, కూలి పనుల మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం పూర్ ఉండొచ్చు, కాబట్టి వాళ్ళు చాలా చాలా మామూలు డ్రెస్ కొని ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి నచ్చిన డ్రెస్ మాత్రం కొంటారు. అది కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ ఎవరైతే నేనే గొప్ప, నా కులం, నా మతం అని ఫీల్ అవుతుంటారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్నాను. అంటే అందరూ కూడా అలా ఉండరు. సో ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కలిసి పనిచేస్తేనే మన నోట్లోకి 5,000 పోతున్నాయని గుర్తుపెట్టుకోండి. మీరు అంటున్న ఇదే ఎస్సీ ఎస్టీ మాల మాదిగోళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు ఈ టౌన్లలో, ఊళ్ళల్లో డ్రైనేజీలు ఎత్తుకుంటూ, తర్వాత సెప్టిక్ ట్యాంకులలో పనిచేస్తూ, రోడ్లు ఊడ్చుకుంటూ ప్రతిరోజు పారిశుద్ధ కర్మలాగా పనిచేస్తుంటారు కదా. అందుకే వాళ్ళంటే మీకు ఒక చిన్న చూపు కదా. కానీ వాళ్ళే లేకపోతే ఈ భూమి మీద మీకు ఒక్క నిమిషం కూడా ఊపిరాడదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. రీసెంట్గా వచ్చిన కాంతార సినిమా నాకు ఒక సీన్ గుర్తొస్తుంది. అదేంటంటే హీరో గుర్రాన్ని ఎక్కేసి వచ్చేస్తాడు. అప్పుడు ఆ సైనికుల నుంచి ఒక అతను వచ్చి, దీన్ని నువ్వు ముట్టుకున్నందుకు దాన్ని తల తీసేయాల్సి వస్తుంది అంటాడు. అప్పుడు హీరో లాగి చెంప మీద ఒకటి ఇచ్చేసి, మేము ముట్టిని మీరు వదిలేసేయాలంటే చాలా వదులుకోవాల్సి వస్తుంది అని అంటుంటాడు. నీ వల్లే దాని తల నరకాల్సి వస్తుంది. మేము ముట్టిందల్లా మీరు వద్దనుకుంటే మీరు చాలా వదులుకోవాల్సి ఉంటుంది. ఒక్క చిన్న డ్రెస్ విషయంలోనే ఒక క్యాస్ట్ని డిస్క్రిమినేట్ చేస్తూ ఒక చిన్న చూపు, మతం అంటే ఒక చిన్న చూపు. ఎందుకలా? మనందరం మనుషులమేగా. మరి అలాంటప్పుడు ఈ ప్రపంచంలో ఏ జంతువుకి లేని ఇలాంటి నీచ సంస్కారం మనిషికి మాత్రమే ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకవేళ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ప్రపంచం మొత్తం AI, కృత్రిమ మేధస్సు. మనిషి మీద కంటే మిషన్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు మీద వెనకాల పరిగెడుతుంటే మనమేమో ఇంకా వీటి పేరు మీద వెనక్కి పరిగెడుతున్నామేమో అనిపిస్తుంది. ఈ సందర్భంలో ఒక సైకాలజిస్ట్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త టాబ్లా రాసా అనే ఒక భావాన్ని ప్రతిపాదించాడు. అంటే ఆ చిన్నపిల్లల మనసు ఏమీ రాయబడినటువంటి ఒక నల్లబల లాంటిది, ఒక పలక లాంటిది అని. అంటే పిల్లలు పుట్టుకతో వాళ్ళకి ఏమీ రావు. వాళ్ళ కుటుంబం, పరిసరాలు, విద్య, అనుభవాల ద్వారానే వాళ్ళల్లో మార్పులు వస్తాయి, గుణగణాలు, ప్రవర్తనలో మార్పులు వస్తాయని చెప్పారనమాట. అంటే ఇక్కడ నేను ఈ తల్లిదండ్రులకి, తర్వాత పెద్దవాళ్ళకి, ముఖ్యంగా టీచర్స్కి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఒక చిన్న విజ్ఞప్తి, రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఆ పిల్లల్ని ఈ కులం పేరుతో, మతం పేరుతో, మూఢనమ్మకాల పేరుతో వాళ్ళ మైండ్ని, వాళ్ళల్లో ఇలాంటివన్నీ ఇంజెక్ట్ చేసి వాటిని పొల్యూట్ చేయకండి, వాళ్ళ బ్రెయిన్ని పొల్యూట్ చేయకండి. ఆ పిల్లల్ని అంటే మనం ఏం చెప్తే అది వింటారు ఆ స్టేజ్ నుంచి, చిన్నప్పటి నుంచి. కాబట్టి అలాంటి విషయాలకు దూరంగా ఉంచి ఆ పిల్లల్లో మంచి సంస్కారాన్ని, మంచి మానవత్వ విలువల్ని నేర్పించండి. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, స్కూల్కి వెళ్తే టీచర్స్కి, పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎవరైనా సమస్యల్లో, ప్రాబ్లమ్స్లలో ఉంటే వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, రేపు పెద్ద అయినాక ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలని, ఇలాంటి మానవత్వ విలువలు నేర్పించండి. అలాగే వాళ్ళ నాలెడ్జ్,
వాళ్ళ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మన జనరేషన్ కంటే, ఇంతకుముందు జనరేషన్ కంటే వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ చాలా బాగుంటుంది. మనం ఒక 10 నిమిషాలు వాళ్ళు చేస్తే వాళ్ళకి ఒక్క నిమిషంలో చేసి పడేస్తుంటాం. అంత టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళలో డెవలప్ అయిందనమాట. చిన్న చిన్న 2వ తరగతి 3వ తరగతి పిల్లల్లో కూడా అంత నాలెడ్జ్ ఉంటుంది. అలాంటి స్కిల్స్తో పిల్లల కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే విధంగా అది సమాజానికి, మన దేశానికి అభివృద్ధి పడేలా, వాళ్ళకంటూ ఒక జీవితంలో ఒక ఐడెంటిటీ, వాళ్ళ లైఫ్ మొత్తంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండేలా, చరిత్రలో వాళ్ళకంటూ ఒక రోజు ఉండేలా వాళ్ళని సపోర్ట్ చేద్దాం. ఒక టీచర్గా నా వంతు నేను ప్రయత్నిస్తాను. నా స్టూడెంట్స్ని ఈ మార్గంలో పెట్టడానికి, దేశానికి ఎలా అభివృద్ధి చేయాలి, సర్వీస్ చేయాలి అని చెప్పేసి ఒక తల్లిదండ్రులుగా మీరు కూడా ఆ బాధ్యతను నిర్వర్తిస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నేను ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఎవరిని దాంతో నేనేమన్నా హైలైట్ అయిపోవాలని కాదు. అంటే ఈ చిన్న చిన్న విషయాల్ని పిల్లల్లో ఈ బ్యాడ్ ఒపీనియన్స్ అన్నీ వాళ్ళ లోపల ఇంజెక్ట్ చేయటం వల్ల ఒక జనరేషన్ మొత్తం వెనకాలకి వెళ్ళిపోతుంది అనమాట. ఒక మనిషి అంటే ఇంకో మనిషికి రెస్పెక్ట్ చేయలేనంత పరిస్థితిలో ఉండిపోతున్నారు. కాబట్టి ఇలా చేయకండి. నా ఇంటెన్షన్ మాత్రం ఎవరిని హర్ట్ చేయాలని కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. నన్ను కొంచెం మీరు ఎంకరేజ్ చేయడానికి మీ సబ్స్క్రిప్షన్ చాలా అవసరం. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.